హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన యమ్మీ అండ్ టేస్ట్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అండి. మీలో బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా చాలా ఇష్టమండి. అందరూ ఇష్టపడే బ్రెడ్ ఆమ్లెట్ని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నేను చేసే విధంగా ఒక్కసారి ట్రై చేశారంటే పర్ఫెక్ట్ బ్రెడ్ ఆమ్లెట్ మీకు వస్తుందండి ఖచ్చితంగా. ఇక్కడ నేను ఇది చేయడం కోసం 2 ఎగ్స్ని అలాగే 2 బ్రెడ్స్ని అయితే తీసుకున్నాను. మనం తీసుకున్న ఎగ్స్ని ఒక బౌల్లోకి పగలగొట్టుకొని వేసుకోవాలి. ఈ ఎగ్స్లోకి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 1 ఇంచ్ అల్లాన్ని ఇలా తురిమి తీసుకోండి. ఇలా తురిమి తీసుకోవడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా బీట్ చేసుకోండి. అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన టమాటోస్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని దంచి తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి. మీ దగ్గర గరం మసాలా లేకపోతే మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదంతటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ మీద ఆయిల్ కానీ ఘీ కానీ బటర్ కానీ అప్లై చేయండి. నేను ఇక్కడ ఆయిల్ తోటే చేస్తున్నాను. ఈ ప్యాన్ మీద మనం తీసుకున్న బ్రెడ్స్ని రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ మీద మరి కాస్త ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా ఉంటే మనకు ఆమ్లెట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం తీసుకున్న ఎగ్ బ్యాటర్ని పోసేయాలి. అంతా ప్యాన్కి బాగా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపై మనం ముందుగానే కాల్చుకొని పక్కన పెట్టుకున్న బ్రెడ్ని పెట్టుకోవాలి. చూడండి, ఒకసారి ఇలా పెట్టుకొని మళ్ళీ దీన్ని టర్న్ చేసుకొని తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఎగ్ బ్యాటర్ అనేది 2 వైపులా బాగా పడుతుంది. ఇలా తీసుకున్న తర్వాత దీనిపై ఒక మూతని పెట్టుకోండి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని బ్రెడ్ పైకి ఇలా మలుచుకోండి. ఇలా మలుచుకున్న తర్వాత మనం 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది స్నాక్స్లోకి చాలా బాగుంటుందండి. మీ పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టి పంపించచ్చు. దీన్ని ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ. చాలా బాగుంటుంది, చాలా ఫ్లఫీగా ఉంటుందండి. చూడండి, ఒకసారి దీన్ని కట్ చేసి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. తప్పక ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మన ఛానల్లో ఆమ్లెట్ రెసిపీ ఉంటుందండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పక చూసేయండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బై బాయ్.